రైట్, ఇక వివరాల్లోనికి వెళ్దాం. నిజామాబాద్ శివార్లలో న్యాల్కలలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను భార్య హతమార్చింది. టాయిలెట్ క్లీనర్ ఆర్పిక్ లిక్విడ్ ను భర్త నరాలకు ఎక్కించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను పథకం ప్రకారమే హతమార్చింది భార్య. సంధ్య అనిల్ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్న వేళ ఇటీవలే గల్ఫ్ నుంచి భర్త ప్రశాంత్ వచ్చాడు. మద్యం తాగించి డాబాపై నుంచి కిందికి తోసేసింది ఆ భార్య సంధ్య. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి భార్య తీసుకొచ్చింది. అక్కడే పథకం ప్రకారం ఆయనను హతమార్చారు. ఎవరెత్తేసారు కిందికి? నువ్వెత్తేసినావా అలా భార్య ఎత్తేసిందా? పైకేం సార్ నేనైతే అన్న ఫోర్స్ నేను ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక వాళ్ళ వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా, ఆమ్లెట్ తీసుకొచ్చాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరకు వచ్చేసాం. ఇక నేనే లేపేసాను. నాకు ఒకటి లేస్తాడు అలా వైఫ్ వేసి ఇదంతా ప్రీ ప్లాన్ కదా, ఇదంతా ప్రీ ప్లాన్ కదా. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయదు, ఆమె ప్లాన్ అంత డబ్బులు ఇచ్చింది. మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసి అంటే ఇట్లా కాలు గుంజంగానే పడ్డాడు. కిందికి వెళ్ళి కాలు గుంజేసి ఇక్కడ నుంచి ఇటు, ఎక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇటు. రైట్, ఇక ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను డాబాపై నుంచి తోసేసినా చావలేదని, ఆ నేపథ్యంలోనే టాయిలెట్ క్లీనర్ ఆర్పిక్ ను నరాలకు ఎక్కించి చంపేసింది భార్య. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రాజేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి. నిజామాబాద్ శివార్లోని నిజామాబాద్ నగర శివార్లో నాల్కల్లో ఈ ఘోరం చోటు చేసుకుంది. అయితే తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది భార్య. ముఖ్యంగా టాయిలెట్ క్లీనర్ అయినటువంటి ఆర్పిక్ లిక్విడ్ ను అతని యొక్క భర్త నరాలకు ఎక్కించింది భార్య సంధ్య. అయితే వివాహేతర బంధానికి అది అడ్డు వస్తుందని చెప్పేసి పథకం ప్రకారం వ్యూహరచన చేసింది. అయితే గత నెల 27న దుబాయ్ నుంచి భర్త ప్రశాంత్ ఇటు ఇండియాకి రావడం జరిగింది. అయితే ఇండియాకి వచ్చిన క్రమంలో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండడని చెప్పేసి భార్య సంధ్య ప్రియుడు అనిల్ వ్యూహరచన చేశారు. వ్యూహరచన చేసిన క్రమంలో స్థానికంగా అదే నాల్కల్ గ్రామానికి చెందినటువంటి సాయి అలియాస్ బంటి సహాయం కోరారు. అయితే బంటి అదేవిధంగా ఇటు ప్రశాంత్ ఇద్దరు కూడా ఇటు డాబా పైన ఇద్దరు కూడా మద్యం సేవించిన క్రమంలో ఇటు సంధ్య ఒక్కసారిగా డాబా పై నుంచి కింద తోసేసింది. అయినా అతనికి గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసము ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన పరిస్థితి. అయితే ప్రైవేట్ ఆసుపత్రికి అయితే ఎవరైతే ప్రియుడు ఉన్నాడో ప్రియుడు అనిల్ కూడా అక్కడికి వచ్చాడు, బంటి వచ్చాడు, సంధ్య వచ్చింది, భార్య సంధ్య. అయితే ముగ్గురు కలిసి వ్యూహరచన చేసిన పరిస్థితి. అయితే మత్తు అయితే నిద్ర మాత్రలు ఉంటే నిద్ర మాత్రలకు సంబంధించినటువంటి మాత్రలు కూడా మొత్తం పొడిగా చేసి తర్వాత ఆర్పిక్ లిక్విడ్ కి సంబంధించినటువంటి ఆ లిక్విడ్ ను ఇంజక్షన్ లో నింపి అతని నరాలకు ఇచ్చింది. అయితే క్యాన్ లో ఉండడంతో నరాలకు ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అతను చనిపోయిన పరిస్థితి. అయితే అతని యొక్క తల్లి మోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తనకు ఇటు భార్య సంధ్య మీద అదేవిధంగా గ్రామానికి చెందినటువంటి ఆ బంటి పైన అనుమానం ఉందంటూ ఇటు 1వ తారీఖు నాడు ఇటు కంప్లైంట్ చేయడంతో పోలీసులు కూపిలాగిన పరిస్థితి. మొత్తము ఫోన్ డేటా అన్ని కూపిలాగడంతో ఇటు నిందితులు కూడా తమ యొక్క తప్పును ఒప్పుకున్న పరిస్థితి. వెంటనే ఆ యొక్క ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పరిస్థితి ఉంది. జయమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.